అన్నారు. అంత గట్టిగా వాళ్ళు ఫ్యాన్స్ నిలబడి ఉన్నారండి. అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారం అంతా నిర్మాత గారు ప్రభుత్వంతో చేసిన చర్యలు లేదా చర్చల వల్లే ఇది జరగాలి, కానీ వేరే ఎవరు ఒప్పుకోవడానికి లేదండి. లేదా దానికి సరైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ విషయంలో కూడా ఈ కొంచెం ఏళ్ళ జాప్యం కానీ గవర్నమెంట్ నుంచి జాప్యం కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ఈ శాఖకు సంబంధించిన మంత్రి, అతను ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో పుష్ప 2 తర్వాత నుంచి నన్ను ఇంతవరకు ఎవరు కన్సల్టే కాలేదు ఏది ప్రైస్ హైక్ గురించి. సో ఈ జీవోలన్నీ ఎలా వస్తున్నాయి నాకు తెలియకుండా, అంటే ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లోనే ఉండి తనకే తెలియకుండా జీవో ఎలా బయటకు వస్తున్నాయి అసలు? అది ఎలాగంటేనంటే ఇది యాక్చువల్గా తప్పు మాట, మినిస్టర్ గారు తప్పు మాట. ఎందుకంటే ఆయనకి లేకుండా జీవో వచ్చిందంటే ఖచ్చితంగా ఆయన తప్పేది. ఎందుకంటే ఆయన కింద వాడు చేసిన, ఆయన పిఆర్ఓ చేసిన, ఆయన పిఏ చేసిన, లేదా వాళ్ళకి సంబంధించిన అధికారులు చేసినా సరే అది మినిస్టర్ గారు తప్పే. నాకు తెలియకుండా వచ్చేసిందంటూ అనేది అది కరెక్ట్ కాదు. తెలుస్తుందండి ఏ సినిమా వస్తుందో ఎప్పుడో అభిమానులకి, ప్రేక్షకులకి, ఊళ్ళో జనాలకే సంవత్సరం ముందే అది జనవరి నెలలో రిలీజ్ అవుతున్న సినిమా అందరికీ తెలిసినప్పుడు ఆయనకి ఎందుకు తెలీదు? కానీ ఏంటంటే నిర్మాత గారు ఆ విషయంలో పూర్తిగా వెళ్ళలేదేమో, లేదా ఇక్కడ ఏ విధమైన లావాదేవీలు కానీ రాజకీయ లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమన్నా పొరపాట్లేమో, కానీ ప్రత్యేకంగా సినిమా విడుదలవ్వడానికి గవర్నమెంట్ అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ గంట ముందు లేట్ చేసినా సరే అది నిర్మాత తప్పేనండి. ఆయన ముందు నుంచే కూర్చుని ఉండాలి. 2 రోజుల ముందే అప్లై చేసాం అయినా సరే మాకు ఇవ్వలేదు, మనశంకర్ వరప్రసాద్ గారికి వెంటనే ఇచ్చేశారు అన్నది ఏంటంటే ఆయన ఎప్పటి నుంచో టచ్లో ఉంటాడు. గవర్నమెంట్ చిరంజీవి గారితో టచ్లో ఉంటుంది, చిరంజీవి గారు గవర్నమెంట్తో టచ్లో ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆయనకు అటువంటి ఇబ్బందులు ఉండవు. నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా వెళ్తారండి. ఈ టీజీ విశ్వప్రసాద్ గారు ఏంటంటే కొన్ని సందర్భాలు అంటే ఈ మధ్య ఆయన వచ్చిన సినిమాల విషయంలో ఆయన కొంత డిసప్పాయింట్ అయిన మాట అయితే విషయం. ఎందుకంటే చాలా సినిమాలు అంటే ఆయన సక్సెస్ రేషియో చూస్తే కనుక 10% కూడా ఉండదండి. ఆయన సినిమాల సక్సెస్ రేషియో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తరఫున ఆయన సినిమాలు సక్సెస్ రేషియో 10% ఉండదు. ఆ విషయంలో ఎప్పుడో చదువుదామో వద్దా అన్న విషయంలో ఆయన కొంచెం వెనకడిగేసి చివరి టైంలో మూవ్ అయ్యారేమో అని నేను అనుకుంటున్నాను. లేట్ తప్ప పోనీ అదలా లెక్కేస్తానంటే తర్వాత మర్నాటి నుంచే సినిమా రిలీజ్ అయిన మర్నాటి నుంచే ఆ సినిమా హైక్ ప్రైస్ జీవోని రద్దు చేశారు. రద్దు చేయడానికి కారణం కూడా నిర్మాత గారి వ్యవహారమే. లేదు ఒక వారం రోజులు ఉంటుంది ఉంచండి, ఈ సీజన్ వస్తుంది కదా, ఈ సీజన్ అయ్యేదాకా మా సినిమాని హైక్ ఉంచండి అని అడిగితే ఉంచినేమో. లేదా అంతకుముందు ఎప్పుడో ఒక 6 నెలల క్రితం లేదా పుష్ప వివాదాల సమయంలో ముఖ్యమంత్రి గారు ఇక మీదట తెలంగాణలో ఏ సినిమాకి కూడా హైక్ ఉండదు అని చెప్పడం వల్ల కూడా ఈ కారణం అయి ఉండొచ్చు. ఏ విధంగానైనా ఒక సినిమాకి ఇచ్చి ఒక సినిమాకి ఇవ్వకుండా ఉండటం లేదా సరిగ్గా ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వం నుంచి కూడా. సరే, ఇక్కడ విశ్వప్రసాద్ గారి లోపం అయితే గన తెలంగాణలో మరి ఆంధ్రాలో ఏ విధంగా జీవో వచ్చింది? ఆంధ్రాలో ప్రైస్ హైక్ 1000 రూపీస్ పెట్టేసి ఆల్రెడీ అన్ని సేల్ అయిపోయినాయి. 600 ఏది రాజాసాబ్. మరి తెలంగాణలో మాత్రమే ఇష్యూ ఉంది, మరి ఆంధ్రాలో ఎందుకు లేదు? విశ్వప్రసాద్ గారు మరి ఇక్కడ లోకల్లో ఉండి లోకల్ మంత్రిని కలిగినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మంత్రిని ఎట్లా కలుస్తాడు? మరి అది ఎలాగంటేనండి, యాక్చువల్గా విశ్వప్రసాద్ గారు డైరెక్ట్గా ఒక కొటేషన్ ప్రకారం ఆయన తరఫున ఉన్న మనుషులు పంపిస్తారండి అధికారికంగా. అయితే ఏంటంటే ఇక్కడ వ్యవహారం, ఆంధ్రాలో వచ్చిన వ్యవహారం ఏంటంటే ఎవరెవరైతే డిస్ట్రిబ్యూటర్లకు ఆ సినిమాని ఇచ్చారో, రాజాసాబ్ సినిమాని ఏ డిస్ట్రిబ్యూటర్లకు ఎవరు ఇచ్చారో ఆ డిస్ట్రిబ్యూటర్ కనుక గట్టివాడై ఉంటే కనుక ప్రభుత్వానికి ముందుగానే కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి ముందుగానే నివేదించడం ద్వారా జీవో ముందుగా తెచ్చుకుని ఉండొచ్చు. అక్కడ ఏంటంటే ఇది ప్లానింగ్ ప్రకారం వెళ్తారండి. ఆంధ్రాలో సినిమాల వ్యవహారం ఏంటంటే కొంత సిస్టమేటిక్గా ఉంటుంది. ఎప్పుడో కానీ రిలీజ్ అవ్వలేదు, ఆగిపోయింది, లేట్ అయింది అన్న సందర్భాలు ఉండవు. తెలంగాణలో ఏంటంటే సరిగా వెళ్ళలేదు, లేదా వెళ్ళినా వీళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని కారణాలు అవ్వచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఏమైనా సరే సినిమాకి అయితే కొంత అన్యాయం జరిగింది. రాజాసాబ్ సినిమాకి అన్యాయం జరిగింది. సినిమా కూడా ప్రేక్షకులు నాడి పొందలేకపోయింది, అందుకు విజయం కూడా సాధించలేకపోయింది. పోనీ అది పక్కన పెడితే జీవో విషయంలో కొన్ని కారణాలు అయితే మనకు పూర్తిగా తెలియదు, కానీ నిర్మాత ముఖ్యమంత్రి మధ్య జరిగిన వ్యవహారాలే కారణం అనుకుంటున్నాను. ఇంకోటి కొంతమంది ఏమంటున్నారంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, సో అందువల్ల ఆంధ్రాలో త్వరగా జీవోస్ వస్తున్నాయి అని కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. మనశంకర్ ప్రసాద్ కు రావడానికి కారణం అదే. సో రాజాసాబ్ కి ఇక్కడ లేటు కారణానికి వేరే అని చెప్తున్నారు. అవునండి, యాక్చువల్ గా చిరంజీవి గారికి సౌండ్ వస్తుంది నాదా
సరే చిరంజీవి గారికి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల అక్కడ జీవులు తొందరగా వస్తున్నాయి. మిగిలిన ఇక్కడ కూడా కొంచెం సపోర్ట్, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇక్కడ సీఎం ఇద్దరు ఒకే జోడలో ఉన్నారు ఇంతకు ముందు. సో దానివల్ల ఇక్కడ కూడా జీవో త్వరగా వచ్చింది. రాజాసాబ్కు డిలే అవడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు పొలిటికల్. అయితే యాక్చువల్గా ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటేనండి, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడుగా ఉండటం వల్ల వెంటనే జీవో వచ్చింది, తొందరగా జీవో వచ్చిందని కాదు. యాక్చువల్గా ఆయన ఉప ముఖ్యమంత్రి కాకముందే ఆయన సినిమాలకి, అంటే చిరంజీవి గారి సినిమాలకి ఎప్పటి నుంచో జీవోలు ముందు నుంచే వస్తున్నాయండి. ఆంధ్రాలో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు తీసుకునే చర్యలు ముందుగా, అంటే పలానా రోజు రిలీజ్ కాబట్టి మనం ఒక వారం రోజుల ముందా లేకపోతే ఒక నెల రోజుల ముందా 15 రోజుల ముందా అనేది ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి జీవో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం వల్లే మనకు అది సాధ్యం తప్ప ప్రత్యేకంగా తమ్ముడు వల్ల లేకపోతే అన్నగారు ఎలా చేశాడు కాబట్టి అనో కాదు. ఆ లెక్క వస్తే ఇక్కడ కూడా ఇప్పుడు అదే రాజాసాబ్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు సంబంధం ఏముంది? రాజాసాబ్ అంటే ప్రభాస్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదని, అంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మనశంకర ప్రసాద్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అవునండి, అక్కడ లేదు ఆంధ్రాలో, ప్లస్ ఇక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన దాంట్లో కూడా. రాజాసాబ్ అంటే ఇప్పుడు ఎంతైనా అన్నా తమ్ముడు వేరు, బయట పర్సన్ వేరు కదా. అవునండి, యాక్చువల్గా నేను ఇక్కడ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడు కాబట్టి ఆంధ్రాలో ఇదైంది, తెలంగాణలో కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చూపించారు కాబట్టి అని అనుకుంటాం మనం అండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంతగా ఏం పట్టించుకోడు. ఆయన సినిమాలు, ఆయన సొంత సినిమాల్లో ఆయన పూర్తిగా పట్టించుకోడు. మా అన్నగారు సినిమా వచ్చేస్తుంది కాబట్టి నేను జీవో ఇప్పించేయాలి, అలా అక్కడ తెలంగాణ ప్రభుత్వంతో కూడా నేను జీవో మా అన్నయ్య సినిమాకి జీవో ఇప్పించాలి అన్న ఉద్దేశం ఆయనకు ఉండదండి. యాక్చువల్గా అంతకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆ వ్యక్తి చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్, రాహుల్ గాంధీ గారితో కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉన్న ఏకైక వ్యక్తి, మోడీ గారితో కూడా అపాయింట్మెంట్ ఉన్న ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. అందువల్ల ఏంటంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్తో పని లేదు, ఆయన ఒక మాట చాలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఏ మిగిలిన హీరో కలవనంత ఇదిగా చిరంజీవి గారు కలుస్తారు. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఆయన అభినందించడం కానీ, కలిసి కూర్చోవడం కానీ, కొన్ని విషయాలు చర్చించడం కానీ అలాగే. అదే అండి, పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ త్వరగా వచ్చింది. అదే కానీ కృష్ణంరాజు గారు బతుకుంటే మీరు నరేంద్ర మోడీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, ప్రభాస్ గారి సినిమా కూడా త్వరగా వచ్చిండేది అని కొంతమంది అభిప్రాయపడతారు. సో దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే కృష్ణరాజు గారు బతుకుంటే నరేంద్ర మోడీ గారితో మాట్లాడైనా సరే ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ సినిమాకి హైక్ పెంచుకుని లేదా హైక్ అలా నిలబడే విధంగా ఉండొచ్చు అని అంటున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం ఒక్కసారి ఆ సినిమా యాక్ట్ చేసి దాని ర్యాపింగ్ కొబ్బరికాయ లేదా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత హీరోకి, నిర్మాతకి పెద్దగా సంబంధం ఉండదండి. హీరో గారు ఏం చేస్తాడంటే నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాడు. ఆయన తర్వాత సినిమా ఏం చేయాలి, నెక్స్ట్ ఎవరెవరితో చేయాలని చర్చల్లో ఉంటాడు తప్ప నా సినిమా ఎప్పుడు అవుతుందా అనేది నిర్మాత చెప్పే వరకు హీరోకి తెలియదు. అయితే ఇక్కడ ఎవరో ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనం చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం. ఓవరాల్గా ఏ ఇన్ఫ్లుయెన్స్తో ఎవరో చేయలేరండి. నిర్మాత అప్రోచ్మెంట్ అయిన విధానాన్ని బట్టే ఆ హైక్ కానీ, ఆ వెసులుబాటు కానీ, ఆ ఫ్రీడమ్ కానీ వస్తుంది. అంటే ఆ టికెట్ల హైక్ అయినా సరే నిర్మాత నాకు 1000 రూపాయలు, నేను 1000 రూపాయలు పెంచుకుందాం అనుకుంటున్నానండి, నా బడ్జెట్ ఇది, నేను 500 కోట్లు పెట్టాను, 500 కోట్లు తగ్గట్టుగా నాకు రెవెన్యూ కావాలి కాబట్టి నేను ఈ బడ్జెట్ పెట్టుకుంటున్నాను, ఈ 1000 రూపాయల టికెట్ పెట్టుకుంటున్నాను. ప్రేక్షకులు, అభిమానులు కూడా దానికి సిద్ధంగానే ఉన్నారు. మీరు కొంచెం హైక్ ఇవ్వండి అని అడిగితే ఆ లెటర్ పూర్వకంగా చేస్తే తప్ప గవర్నమెంట్ లేదా సంబంధిత మంత్రి మనకు దానికి ఆదేశాలు ఇస్తారు తప్ప నిర్మాత ముఖ్యమంత్రి మధ్య జరిగే వ్యవహారాలు తప్పండి. హీరో మంత్రి కాదు, హీరో ఎవరో హీరో అని అడుగుతారేమో కానీ హీరో గారు ఇంకా మనల్ని అడగలేదేటి, అడిగితేనే మనం ఇద్దాం అన్న విషయంలో అయితే గవర్నమెంట్ ఉండదండి. అక్కడ ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, ఆంధ్రాలో ప్రతి మూవీస్ కి సంక్రాంతి పండుగ హైక్ ఇచ్చారు. అది ప్రజలు గగ్గోలు పెడతారు. ఆల్రెడీ బస్ టికెట్ కానీ, వేరే కానీ, టాక్సీలు కానీ అన్ని రేట్లు పెరిగాయి. సో ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి సినిమా వెళ్ళడానికి కూడా ప్రతి సినిమా ఇంక్లూడింగ్ చిన్న పెద్ద అనేది ప్రతి సినిమా హైక్ చేశారు. ఇంక్లూడింగ్ అనగనగా ఒక రోజు కూడా 50 రూపీస్ హైక్ చేశారు. సో చిన్న బడ్జెట్లకు హైక్ చేయాల్సినంత అవసరం ఏంటి? మా పెద్ద బడ్జెట్ అంటే ఓకే డిలే అవ్వచ్చు, 1 year పట్టే 3 years పట్టచ్చు. సో చిన్న మూవీస్ కూడా హైక్ దేని గురించి ఇస్తారు? ప్రజలు ఏ విధంగా అంత ఇబ్బంది పెట్టడం అవసరమా? హైక్ ఏ విధంగా అంటే ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలండి మనం. హైక్ ఇవ్వటం వల్ల ఇక్కడ గవర్నమెంట్ కూడా 18% GST వస్తుంది ఒక్కొక్క టికెట్ మీద, అందువల్ల గవర్నమెంట్కి బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ సినిమాలకి హైక్ ఇవ్వటం వల్ల చిన్న సినిమాలకు కూడా హైక్ ఏంటి, ఒక సామాన్యుడు ఎవరు చూస్తారు అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఏంటంటే అక్కడ చిన్న సినిమాలు కూడా ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారండి. యాక్చువల్గా అఖండ 2 ఉంది మొన్న, ఆయన మార్కెట్ బాలకృష్ణ గారి మార్కెట్ కేవలం 70 కోట్లే, కానీ 200 కోట్ల బడ్జెట్తో సినిమా తీశారు. ఎందుకంటే పాన్ ఇండియన్గా రిలీజ్ చేద్దాం, అన్ని భాషల్లోనూ సక్సెస్ అయితే మన రెవెన్యూ మనకు వచ్చేస్తుందని ఉద్దేశం.
ఇక్కడ ఏంటంటే చిన్న సినిమాలకి అనగనగా ఒక రోజు లేకపోతే నారి నారి నడుమురారి. నారి నారి నడుమురారికి 50 రూపాయల టికెట్లు హైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే హైక్ ఇచ్చినా చూసేస్తారండి. ఎందుకంటే ఈ సీజన్ వరకే చూస్తారు, మామూలు టైంలో చూడరు. సంక్రాంతి సీజన్ అంటే ఒక సెలబ్రేషన్. ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ నుంచో లేకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కనీసం లేదంటే 10,000 ఖర్చు పెట్టుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు 2-3 వెళ్తే 10,000 ఖర్చు అవుతున్నాయండి. యాక్చువల్గా మామూలు టైంలో అయితే 3,000 లోపు వెళ్ళిపోతారు. 10,000 అయిపోతున్నాయి కదా, ఎందుకులే మనం వెళ్ళొద్దని అనుకోరండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే అక్కడ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కోడి పందాలు ఉన్నాయండి, కోడి పందాలను అక్కడ ఆస్వాదించాలి. ఆనందం మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ రాదు. ఏ సందర్భంలో జరిగే అవకాశాన్ని, ఆ సెలబ్రేషన్ని ఆ సందర్భాల్లోనే వాళ్ళు చేసుకోవాలి. అందుకోసమే సంక్రాంతి అని ప్రత్యేకంగా పేరుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, రైతుల దగ్గర డబ్బులు ఉంటాయన్న ఉద్దేశంతో ఆ వేడుక వేరు. ప్రతి ఒక్కళ్ళు, ప్రతి అల్లుళ్ళు అందరూ మొత్తం చుట్టాలందరూ ఇళ్ళు చేరి ఒక సినిమాలకు వెళ్ళటం, లేకపోతే కొంతమంది మొగాళ్ళు అయితే ప్యాకెట్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కోడి పందాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సెలబ్రేషన్ అనేది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగానూ చేసుకుంటారండి. అందువల్ల ఏంటంటే 50 రూపాయల టికెట్ హైక్ లేకపోతే ఎక్కువైపోయిందన్న విషయం అయితే అటు నిర్మాతలు అడగటానికి ఆలోచించరు, గవర్నమెంట్ హైక్ ఇవ్వడానికి ఆలోచించరు అని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్.